ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల హడావుడి నడుస్తుంది. కరీంనగర్ అనేది హాట్ టాపిక్ గా ఉంటది ఎప్పుడైనా కానీ లోక్సభ ఎలక్షన్స్ కి సందర్భంగా. పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు వారి ప్రయత్నాలు చేస్తున్నారు. మరొక వైపు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగడానికి ఆసక్తి చూపుతున్నారు. మనతో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ రన్ చేస్తున్నటువంటి ఔత్సాహికురాలు మానసారెడ్డి ఉన్నారు. నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు నామినేషన్ వేస్తున్నారు? కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, దానిలో బిజీగా ఉన్నారు. ఏంటి అసలు రీజన్ ఏంది మనం తెలుసుకుందాం. ఓకే, మానస్ గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అండి. నమస్తే అండి. ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను 12th వరకు, 5th నుంచి 12th వరకు సోషల్ వెల్ఫేర్ లో చదివాను. దాని తర్వాత నా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ తీసుకొని నేను లవ్లీ ప్రొఫెషనల్ నుంచి పాస్ అవుట్ అయ్యాను. ఇప్పుడు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ లో ఎంబీఏ కంటిన్యూ చేస్తున్నాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పూర్ ఫ్యామిలీయే, రిచ్ కూడా కాదు, నాట్ ఈవెన్ మిడిల్ క్లాస్. డాడీ చిన్నప్పుడే చనిపోయారు 2006 లోనే. తర్వాత మమ్మీయే మమ్మల్ని ఎడ్యుకేట్ చేసి ఈవెన్ మా గ్రోత్ కి మేము ఈ స్టేజ్ లో ఉండడానికి రీజన్ అయ్యారు. మమ్మీ టేక్ ఓవర్ చేశారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని. అంటే మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారు? నేను, మా సిస్టర్ అండ్ మా మదర్. మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు? నాది బీటెక్ ఫినిష్ అయింది సివిల్ ఇంజనీరింగ్ లో, అది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్ లో. అండ్ ఇప్పుడు అక్కడ నుంచి నేను ఎంబీఏ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ లో కంటిన్యూ చేస్తున్నాను. గ్యాప్ తీసుకున్నాను మధ్యలో. ఒక ప్రొఫెషనల్ డిగ్రీ చేశారు. పాలిటిక్స్ అంటే ప్యాషనా? పాలిటిక్స్ కి ఎందుకు రావాలనుకుంటున్నారు? మొన్న ఒకసారి సూచాయగా నామినేషన్ లోక్సభ బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నా, నామినేషన్ వేస్తా అని చెప్పారు. సో ఎందుకు వేయడానికి అనుకుంటున్నారు మీరు? పాలిటిక్స్ ప్యాషన్ అనేది ఏం కాదు, బట్ గ్రౌండ్ రియాలిటీస్ అంటే మనం బయట వింటున్న దానికి, చూస్తున్న దానికి, గ్రౌండ్ లోకి దిగిన తర్వాత మనకి గేమ్ అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది, దానిలో కష్టాలు ఏంటో తెలుస్తాయని మనం కొన్ని విషయాలుగా మాట్లాడుకుంటాం కదా. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. పాలిటిక్స్ గ్రౌండ్ లెవెల్లో చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకు అనంటే, ఏదైనా పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ వచ్చాడు అనంటే తన దగ్గర వాళ్ళకి ఏదైనా ఫండ్స్ రావడం, స్కీమ్స్ రావడం, ఈవెన్ సెంట్రల్ లెవెల్లో నుంచి తీసుకురావాల్సిన స్కీమ్స్ తీసుకురాకపోవడం, ప్రజలకి మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పడం, ఈ ప్యాకేజ్ రాజకీయాలు అనేది నడుస్తున్నాయండి. ఎలా ఉంది అంటే, కొంతమంది మనుషులు పెట్టి మేము ఇది చేసాం అది చేసామని వాళ్ళతో చెప్పించడం, దాని తర్వాత బయటకు వచ్చి చూస్తే ప్రజల్లో ఒరిజినల్ మాట వేరే ఉంది, వాళ్ళ వాయిసే కంప్లీట్ గా మారిపోతుంది. అసలు రియాలిటీ అనేది డిఫరెంట్. ఎక్కడ మేము కొన్ని అంటే మనం రీసెంట్ గా కొంతమంది ఎంపీలు మనకి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం మన పార్లమెంట్ నుంచి, వాళ్ళు ఆల్రెడీ ఒక అధికారంలో ఉండి, అంటే ఎంపీగా ఉండి, వాళ్ళ పార్టీనే సెంట్రల్ లెవెల్లో ఆర్ స్టేట్ లెవెల్లో కూడా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంపీగా చేశారు ఇక్కడ. అప్పుడు అంటే వాళ్ళకు ఉన్న ఛాన్స్ కన్నా ఎక్కువ ఛాన్స్ తీసుకొని వాళ్ళు ఫండ్స్ తీసుకొచ్చి మనకు డెవలప్మెంట్ చేసే ఛాన్స్ ఉంది. బట్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అంటే, ఈవెన్ వాళ్ళు దత్తత తీసుకున్న గ్రామాలు అవ్వచ్చు, వాళ్ళు ఉత్తమ విలేజెస్ అని చెప్పి నామినేటెడ్ చేసిన విలేజెస్ అవ్వచ్చు, అక్కడ కూడా బేసిక్ ఫెసిలిటీస్ ఈ రోజు ఊర్లలో లేవు. అంటే మనం ఏదైతే బయటికి చూస్తున్నామో అన్ని ప్యాకేజ్ రాజకీయాలు. అంటే ప్రజల్ని ఎట్లా మభ్య పెట్టాలనేది డబ్బుతోని వాళ్ళు క్లియర్ గా తెలుసుకొని దాన్ని బయటికి మనకు అలా చూపిస్తున్నారు. ఎవరి చేత మీరు ఇన్ఫ్లుయెన్స్ కాబడ్డారు? మీ ఇన్స్పైరింగ్ రోల్ మోడల్ ఎవరు? ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు పాలిటిక్స్ లో. బట్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, నా ఊరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, ఈవెన్ నేను నా ఊరి సమస్యతోని బయటికి వచ్చినప్పుడు నా వరకు వేరే వాళ్ళు కాల్స్ చేసి, మెసేజెస్ చేసి, అక్క మా దగ్గర ఈ సమస్య ఉంది, ఒక్కసారి వచ్చి మాట్లాడండి అని. బొమ్మకల్ గ్రామం, సైదాపూర్ మండల్, మన కరీంనగర్ జిల్లానే. సో ఇవన్నీ చూసేప్పుడు నాకు అనిపించింది, లేదు మనం గ్రౌండ్కి వెళ్ళి వర్క్ చేసి ఎక్కడైతే ఫండ్స్ ఆగిపోతున్నాయో అవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి అనేది అనుకున్నాను. మా ఊర్లో చెరువు చాలా పెద్దది సార్ మాది. సో దానిలో ఏమవుతుందంటే, 3 ఊర్ల హద్దులకి ఆనుకొని ఉంటుంది ఆ చెరువు. ఇప్పుడు ఆ 3 ఊర్లలో మాది ఒక ఊరు. మా ఊరు నుంచి దాదాపుగా ఒక 80 ఫ్యామిలీస్ వాళ్ళకున్న ల్యాండ్ అంతా కోల్పోయింది, వాటర్ లో మునిగిపోయింది. ఈ ముంపుకి గురి కావడం అనేది 2006 నుంచి జరుగుతుంది. 2006 అంటే మనం 2024లో ఉన్నాం, ఆల్మోస్ట్ 18 years అరౌండ్. ఇన్ని ఇయర్స్ నుంచి ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ లేనట్టు, అసలు ఆ ప్రాబ్లం ఎవరు పట్టించుకోకుండా, అంటే వాటర్ నైట్ ఓవర్ నైట్ వస్తాయి ఒక్కొక్కసారి రైనీ సీజన్స్ లో. అలా చాలా సార్లు చాలా మంది అక్కడ వేరే క్యాటిల్ ని గానీ, ఇంకా వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ వస్తువుల్ని గానీ కోల్పోవడం కూడా జరిగింది. ఇంతమంది ల్యాండ్ పోగొట్టుకుని, ఇన్ని ఫ్యామిలీస్ వాళ్ళకున్న ఆధారం పోగొట్టుకుంటే స్పందించే వాళ్ళు లేరు ఈ రోజు. అలాంటి సమస్యలు
ఎన్ని ఉన్నాయి కరీంనగర్ లో అంటే మోర్ దెన్ 1000 ఓన్లీ కరీంనగర్ పార్లమెంట్ లో. ఎందుకు మరి ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి వచ్చిన ఫండ్స్ ఏమైనాయి? వాళ్ళు ఒక ఎంపీ కేటగిరీలో ఉన్నప్పుడు ఎంపీ ల్యాడ్స్ కిందనే 5 కోట్లు ఒక ఎంపీగా ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో ఆయన వచ్చి ఇక్కడ ఖర్చు పెట్టచ్చు, కేవలం ఆయన దాంతోనే, ఏ గవర్నమెంట్ సహాయం లేకుండా, ఎక్కడి నుంచి లేకుండా. మరి ఆ నిధులుగా సహాయం చేసి ఇప్పుడు ప్రజలకు అందించి ఉంటే ఈ రోజు కొంతైనా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటి కదా. మరి అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు పోటీ చేయాలని అనుకోలేదా? ఎందుకు అనుకోలేదు? నేను అందరిలాంటి ఒక ఓటర్ని సార్, వెరీ కామన్ ఓటర్ని. నాకు ఎలా ఉండే అంటే, ఓకే నా సమస్యను నేను అక్కడున్న లేకపోతే పోటీ చేస్తున్న నాయకుడి వరకు తీసుకెళ్తే వాళ్ళు స్పందించి కనీసం ఈసారైనా వాళ్ళకి ఓటేస్తే వాళ్ళు విన్ అయితే మాకు సహాయం చేస్తారని నమ్మి బ్లైండ్ గా నేను వాళ్ళకి ఓటు వేయడం జరిగింది. మా ఫ్యామిలీ అలానే వేసింది, ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కూడా అలానే వేశారు. లాస్ట్ కి ఏమైంది అంటే గెలవడం, ప్రభుత్వాలు మారడం అన్ని అయిపోయినాయి. మళ్ళీ ఏ దాతది ఎప్పుడు మనం ఏవైతే చూస్తామో రాజకీయ నాయకులు ఓట్ల ముందు రావడం, మనల్ని ఓట్లు అడగడం, దాని తర్వాత మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చూసుకోవడం, మనల్ని పట్టించుకోకపోవడం, సేమ్ జరగడం నాకు చాలా అంటే మైండ్ డిస్టర్బ్ అయింది. అంటే ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంటే ప్రజలు ఒక్కసారైనా రెస్పాన్సిబుల్ గా తీసుకొని రెస్పాండ్ అవ్వకపోతే, ఇంకా ప్రతిసారి వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు సాల్వ్ అవుతాయి? అందుకని అప్పుడు అసెంబ్లీలో చేద్దామనే ఆలోచన ఉన్నా కూడా ఆగిపోయి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కి ముందుకు రావడం అనేది జరిగింది. కరీంనగర్ లోక్సభ అంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మళ్ళీ కొన్ని మండలాలు, గ్రామాలు ఇవన్నీ ఉన్నాయి. సో లిటిల్ బిట్ టైమ్, లెస్ టైమ్ ఇస్ దేర్. ఎట్లా మీరు తిరుగుతారు? జనాలకి మండలాలు తిరగాలన్నా టైం చాలా తక్కువ ఉంది. మీ మెసేజ్ ఎట్లా పోతుంది? మీరు ఏం కోరుకొని మీరు బరిలో తిరుగుతున్నారు? ఎస్ సార్, మీరు అన్నది కరీంనగర్ పార్లమెంట్ అనేది చాలా పెద్దది. నాకు తెలుసు ఆల్మోస్ట్ 15 lakhs ప్లస్ ఓట్స్ ఉన్నాయి. ఇంతమందిని ఇప్పుడు 18 lakhs అయినాయి మనకు న్యూ లిస్ట్ యాడ్ అయితే. ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ, ఎవ్రీ మండల్, ఎవ్రీ విలేజ్ అండ్ ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్ళాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. 24/7 మేము నిద్రాహారాలు మానేసి తిరిగినా అది కష్టమే. సో మేము యువతకి పిలుపునిస్తున్నాం సార్ మా తరఫు నుంచి. ఇప్పుడు మనం ముందుకు కదలకుండా సేమ్ మళ్ళీ ఇవే ప్యాకేజ్ రాజకీయాలను మనం పట్టుకొని అదే నిజమని నమ్మి, అదే అక్కడెక్కడో సెంట్రల్ లో ఏదో పార్టీ వస్తుందని చెప్పేసి ఇక్కడ మనము ఆ క్యాండిడేట్లను సపోర్ట్ చేస్తూ ఒక ఛాన్స్ ఇచ్చి వాళ్ళు ఏం చేయక మళ్ళీ వాళ్ళకే ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ వెనక కొట్లాడి ఇదంతా చేస్తే వాళ్ళైతే నష్టపోరు. డెఫినెట్లీ ఏ నాయకుడు నష్టపోడు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి కావాల్సినంత సంపాదించుకున్నారు, వాళ్ళు చేసేసుకున్నారు. ఇప్పుడు మనం కదలకపోతే నష్టపోయేది యువత మాత్రమే. ఎందుకంటే మీ ఫ్యామిలీలో ఉన్న సిచ్యువేషన్స్, మీ పర్సనల్ గా మీరు చదువుకున్న ఎడ్యుకేషన్ కి మీరు ఏ జాబ్ చేస్తున్నారు, ఏ సిచ్యువేషన్ లో ఉన్నారనేది మీకు మాత్రమే తెలుసు. నాకన్నా ఎక్కువ, బయట ఉన్న నాయకుల కన్నా ఎక్కువ, ఒక కార్యకర్తగా మీరు ఎంత కష్టపడ్డారనేది మీకే తెలుసు. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా మీరు కష్టపడి చదువుకున్న తర్వాత ఉద్యోగాలు లేకపోతే ఎంత కష్టపడుతున్నారు, ఇప్పుడు మీ ఫ్యామిలీ ఏ పొజిషన్ లో ఉన్నది అనేది మీకు మాత్రమే తెలుసు. మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇప్పటికైనా అందరం కలిసికట్టుగా బయటికి వచ్చి ఈ ప్యాకేజ్ రాజకీయాల్ని, ఈ పాలిటిక్స్ ని ఆపి క్లీన్ పాలిటిక్స్ ని మనం తీసుకురాకపోతే ఈ 5 years కాదు, కమింగ్ ఇంకా నెక్స్ట్ వచ్చే 20 years వరకు కూడా మనకు ఫుల్ స్టాప్ పడ్డట్టు. అంటే మీకు కాన్ఫిడెన్స్ ఉందా? ఇప్పుడు హేమావేమిలైనటువంటి జాతీయ పార్టీలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి నాయకులు రంగంలోకి దిగారు, ప్రాంతీయ పార్టీ ఉంది, త్రిముఖ పోటీ ఉండబోతుంది న్యాచురల్ గానే కరీంనగర్ లోక్సభ పరిధిలో. మీరు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటున్నారు? ఇవన్నీ సమస్యలు మీరు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం? సార్ వాళ్ళ దగ్గర ప్రాక్టికల్ గా అండ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, మా దగ్గర మంచి ఆలోచన ఉంది. ఒక్కసారి మా అజెండా చూడండి. ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని క్లియర్ గా చూసి ఆ ప్రాబ్లమ్స్ నుంచి రాసిన అజెండా అది. ఎంత పర్ఫెక్ట్ గా రాసాము అంటే, ఒక ఎంపీ స్థానంలో నేను గనక ఉంటే అప్కమింగ్ ఈ ఎలక్షన్స్ లో నేను విన్ అయ్యి అప్కమింగ్ డేస్ నాకు ఛాన్స్ ఇస్తే, ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా డెఫినెట్లీ ఆ అజెండాను మొత్తం మేము ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. యాజ్ అన్ ఎంపీ నేను చేయగలుగుతాం. మేము ఉచిత విద్య అండ్ ఉచిత వైద్యం కోరుకుంటున్నాం సార్. ఇది మా పార్టీ అజెండా. మీరు చూడొచ్చు ఎగ్జాక్ట్ షార్ప్ 10 points తో మేము మీ ముందుకు వస్తున్నాము. ఫస్ట్ మేము ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. నాణ్యమైన వైద్యం అందాలి అని చెప్పేసి. ఎందుకంటే మనకు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, ఫ్రీగా దొరుకుతుంది కదా అని చెప్పేసి మీరు మాట్లాడొచ్చు. కానీ మిషనరీ ఎంతవరకు కరెక్ట్ గా ఉంది అండ్ మనకు కావాల్సిన స్టాఫ్ ఉందా లేదా, మన దగ్గర ఉన్న పాపులేషన్ కి సరిపడే స్టాఫ్ ఉందా లేదా ఒకసారి మీరు చూడండి. అండ్ ప్రభుత్వ స్కూల్స్ చాలా ఉన్నాయి. మేము రీసెంట్ గా కూడా ఒక ప్రాబ్లం మీద మాట్లాడాము. రంగైపల్లి అనే విలేజ్ లో అక్కడ స్కూల్ మాత్రమే ఉంది కానీ పిల్లలకి చెప్పడానికి ఫ్యాకల్టీ లేదు అండ్ కరెక్ట్ గా ఫెసిలిటీస్ లేవని చెప్పేసి వాళ్ళు చాలా దూరం వెళ్లి చేస్తున్నారు. అలాంటి ఎన్నో స్కూల్స్ ఉన్నాయి.
అందుకే మేము నాణ్యమైన ఉచిత విద్య వైద్యాన్ని ఫస్ట్ ప్రియారిటీగా తీసుకున్నాం. ఎందుకంటే అవి రెండు ఉన్న దగ్గర డెవలపింగ్ కంట్రీస్ కూడా డెవలప్డ్ అయిన సిచ్యువేషన్స్ సందర్భాలు మనం చాలా చూసాము కూడా. అండ్ నెక్స్ట్ మనకు తెలుసు రైతులకి ఇప్పుడు మనం గిట్టుబాటు ధర కోసం కొట్లాడుతున్నాము, చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ నేను ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నాకు ఎంపీ అయ్యే అవకాశం ఇస్తే మాత్రం ప్రతి రైతన్నకి నేను మనవి చేసుకుంటున్నా, గిట్టుబాటు ధర కాదు రైతన్న, నువ్వు పండించుకున్న దానికి నీకు సొంతంగా నువ్వే ధర నిర్ణయించుకునే అవకాశాన్ని నేను ఖచ్చితంగా మన ప్రజలకి నేను ఖచ్చితంగా కల్పిస్తాను. అందుకు అవకాశాలు ఉన్నాయి అంటే 100కి 100% అవకాశాలు ఉన్నాయి. కానీ దాన్ని మీ వరకు తీసుకురాకుండా ఆపిన నాయకులు ఎంతమంది అనేది కూడా బయటికి వస్తుంది త్వరలోనే. అండ్ మీరు చూడొచ్చు, ఇప్పుడు స్టార్టప్స్ గురించి మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ స్టేట్కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా, ఈవెన్ ఏ మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళినా కూడా స్టార్టప్ ఐడియాస్ తో అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా జస్ట్ బేసిక్ ఫండింగ్ తో కొన్ని వందల కోట్లు వచ్చిన కంపెనీస్ ఎన్నో ఉన్నాయి. అలాంటి ఐడియాస్ మన కరీంనగర్ పార్లమెంట్ లో లేవని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉన్నాయి. మేము ఒక బేసిక్ సర్వే చేశాము. ఆ బేస్ లెవెల్ సర్వేలోనే మాకు 100+ ఐడియాస్ మా వరకు ఎంత బెస్ట్ ఐడియాస్ వచ్చాయి అంటే దాని వల్ల ఎంతో మంది రైతులకి, హెల్త్ డిపార్ట్మెంట్స్ కి, ఈవెన్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ కి ప్రతి ఒక్క సెక్టార్ లో డెవలప్మెంట్ అనేది చూపించగలం మన ఐడియాస్ తో ముందుకొస్తే. అలాంటి ఐడియాస్ ని మనం ఫండింగ్ ఇచ్చి సపోర్ట్ చేస్తే చాలా స్కీమ్స్ ఉన్నాయి ఆల్రెడీ, కానీ ఎంతవరకు యూజ్ అవుతున్నాయి? ఇప్పుడు మనం ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చి ఫండింగ్ చేస్తే అలాంటి ఎన్నో ఐడియాస్ ని మనం ముందుకు తీసుకురాగలుగుతాం. అండ్ ఒక్కొక్క స్టార్ట్అప్ ఐడియాకి బేసిక్ గా మనం ఒక 50 to 100 ఎంప్లాయీస్ ని మనం తీసుకోగలిగిన మోర్ దెన్ 10,000 ఎంప్లాయీస్ కి మనం ఇక్కడ మన కరీంనగర్ పార్లమెంట్ లోనే ఎంప్లాయ్మెంట్ కలిగించగలం. అలాంటప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. మనం ఒక అడుగు ముందుకి ఒక సెక్టర్ లో తీసుకురాగలిగితే, దాని నుంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే, అప్పుడు ఎంపీ నిధులు ఖచ్చితంగా దానికి యూజ్ చేయగలిగితే ఎన్నో స్కీమ్స్ తో పాటు ఎంపీ నిధులు కూడా, ఎంపీ ల్యాడ్స్ కి సంబంధించిన 5 CR వస్తుంది ఒక ఎంపీకి 1 year తను ఖర్చు పెట్టగలిగితే ఖచ్చితంగా స్టార్ట్అప్ ఐడియాస్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ పోతుంది. ఓకే, మీరు గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నప్పుడు, స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఏం చేశారు? ఆ తర్వాత కూడా మీ ఐడియాస్, ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ఏం చేశారు? ఓకే, నేను స్కూలింగ్ లో ఉన్నప్పుడు కూడా వాయిస్ ఫర్ గర్ల్స్ అనే ఒక ఆర్గనైజేషన్ లో వాలంటీర్ గా చేశాను. చాలా ఇయర్స్ చేశాను. ఈవెన్ నా బీటెక్ అప్పుడు కూడా నేను హాలిడేస్ లో ఇంటికి వచ్చి మరి చాలా మంది స్టూడెంట్స్ కి వాలంటీర్ గా నేను క్లాసెస్ తీసుకున్నాను. అది దేని గురించి అంటే వాళ్ళకి బేస్ లెవెల్ నుండి, అంటే వాళ్ళు ప్యూబర్టీ లెవెల్ నుంచి ఈవెన్ టీనేజ్ వరకు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, చైల్డ్ మ్యారేజెస్, ఈవెన్ సెక్షువల్ హరాస్మెంట్ ఎలా ఉంటది, దాని నుంచి ఎలా మనం బయటికి రావాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఒక గర్ల్ కి సంబంధించిన ప్రతి పాయింట్ గురించి నేను డిస్కస్ చేసేదాన్ని. దాని వల్ల ఈ రోజు సార్ ఆ బ్యాచ్ ఆల్మోస్ట్ ఒక 20 బ్యాచెస్ కి నేను చెప్పాను. వాళ్ళలో కనీసం ఒక 5 డాక్టర్స్ ఈ రోజు ఉన్నారు మన ముందు. చాలా మంచి మంచి పొజిషన్స్ లో వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించి, కొన్ని కేసెస్ లో వాళ్ళు ఒప్పుకొని కేసెస్ లో కూడా వాళ్ళని బ్రతిలాడి బయటకు వచ్చి ఎడ్యుకేషన్ తీసుకొని మంచి జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఈ రోజు ఉన్నారు. దాంతో పాటు ఆల్మోస్ట్ ఒక 20+ చైల్డ్ మ్యారేజెస్ ని నేను ఆ రోజుల్లోనే ఆపగలిగాను అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ కాల్ చేస్తారు. ఎప్పుడు వేస్తున్నారు నామినేషన్? ఎప్పుడు వేయబోతున్నారు? 22nd అని అనుకుంటున్నాము. ఇంకా అంటే కన్ఫర్మ్ 100% కాలేదు. 22nd or 24th మేము డెఫినెట్లీ మా నామినేషన్ ని ఇస్తాం ఖచ్చితంగా. మీరు నామినేషన్ వేస్తున్నారు సరే, నామినేషన్ ముందు, నామినేషన్ తర్వాత ప్రచారాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? మా ప్రచారం ఈ రోజే స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ మా ప్రచార పద్ధతులు ఎలా ఉంటాయి అంటే, మేము పెట్టే ప్రతి రూపాయి ప్రజల వరకు, ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నాము. ఎందుకంటే ఓటుకు నోటు అనే దానికి 100కి 100% నేను వ్యతిరేకం. కాబట్టి ఇప్పుడు ప్రచారానికి పెట్టే ప్రతి రూపాయి కూడా ప్రజల కోసమే మేము దానికి ఖర్చు పెడుతున్నాము. ప్రజలకి అర్థమయ్యే విధంగా పెడుతున్నాం దాన్ని. ఆల్ ది బెస్ట్ మానస. మార్పు కోసం మీ మానస అంటూ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈ ఎజెండా కూడా మార్పు కోసం మీ మానస, నవశక నాందికి యువ ఎజెండా అంటూ కూడా వాళ్ళు ఏం చేయబోతున్నారు, ప్రజల్లో ఎట్లా చైతన్యం తీసుకురాబోతారు అనేటువంటి దానిలో కూడా ఒక క్లియర్ గా విజన్ తోని ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. రాజకీయాల్లో రాణించడానికి యువత ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మనము అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలంటే ఎంత దూరం ప్రయాణించాలైనా ఒక్క అడుగుతోనే ముందుకు వెళ్తుంది. కాబట్టి ఆ అడుగు వేశారు. భవిష్యత్తులో మరింత చైతన్యం తీసుకురావాలని మనము కోరుకుందాం. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.